అలాగే వస్తావా చెప్పు. మామూలు వాళ్ళని చేయడం వేరే, ఈ సెంటర్లో చేయడం చాలా సార్. అలాగే ఓకే సార్. ఈ కార్యక్రమానికి నాకు అనుమతించి మాతో సహకరించిన నేతాజీ మిత్రులు ఈ కార్యక్రమాన్ని 3 రోజులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యానిక్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు తోడ్పడినటువంటి నేతా సుబ్బారెడ్డి గారు, బలరాం నాయుడు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఏఓ గారు, మేనేజర్ గారు, హెడ్ మాస్టర్ గారికి, ఈ కార్యక్రమాన్ని 4 రోజులు ప్లాన్ చేసుకునే లక్ష్మి, అరుణ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రపంచంలో ఈ రోజున భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొన్న జరిగినటువంటి రిపబ్లిక్ డేలో రాష్ట్రపతి ముందు ఎవరైతే పరేడ్ చేసారో సైన్యం కావచ్చు, ఎయిర్ ఫోర్స్, నేవీ అందరూ కూడా మహిళలే. ఇది ప్రపంచంలో చాలా గొప్ప విషయం. మహిళలు వెనకబడి ఉన్నారనే తప్పు. గ్రామాలలో కుల వృత్తులు, వ్యవసాయం అన్నీ మహిళలే నిర్వహిస్తున్నారు. చదువుకున్న తర్వాత మాకు ఉద్యోగాలు లేవు అని వెనకబడి ఉన్నాం అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు విజయం సాధిస్తున్నారు. అయితే ఇప్పుడే ఈరోజు యువలో ఒక కార్యక్రమం వచ్చింది. వితంతుల మీద ఒక అమ్మాయి సౌమ్య అనేది మంచి పుస్తకం రాసింది. ఈ రోజున వాళ్ళు పాలిష్డ్ ఉమెన్ అనే ఒక దాన్ని రాసింది. ఈ రోజున నాగరికత ముసుగులో ఇంకా అన్యాయాలు జరుగుతున్నాయి. వాటిని నిరోధించేందుకు మహిళలు వాళ్ళకు సహాయపడడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాకాంక్షలు. మరి యాక్చువల్లీ మహిళా దినోత్సవం రేపు 8వ తేదీ, మార్చి 8వ తేదీ. అది ఎప్పుడు అలా ఆ రోజు జరుపుకుంటుంటాం. ఈసారి రేపు శివరాత్రి వచ్చింది కాబట్టి ఇక్కడ స్కూల్ కూడా ఉండదు కాబట్టి మరి చాలామంది ఒక రోజు ముందు ఒక రోజు వెనక జరుపుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళని గౌరవించడమే, ఆ రోజుని కాదు ఏ రోజైనా కూడా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఇలాగ మహిళలను గౌరవించడం అనేది మన మనిషి మగవాళ్ళ యొక్క ధర్మంగా నేను భావిస్తాను. వాళ్ళని ఆ విధంగా ఎప్పుడైతే గౌరవిస్తామో వాళ్ళు దాన్ని డబుల్గా పురుషులను కూడా గౌరవిస్తారు. మరి ఎప్పుడైతే ఇద్దరికి ఒకరినొకరు గౌరవించబడతారో ఆ సమాజం కూడా బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ, మరి గతంలోకి ఇప్పటికీ మహిళలు ఎంతో మార్పు వచ్చింది. దానికి ఎంతో పురుషులు కూడా సహకరిస్తున్నారు. ఒకప్పుడు మహిళ ఓన్లీ వంటకే పరిమితమైంది కాస్త ఈరోజు ప్రపంచానికి పరిచయం అవుతుంది. మరి అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు. అక్కడ ఎడ్యుకేషన్ కానీ, రిమైనింగ్ జాబ్స్ కానీ, ఆ జాబ్స్ ఈ జాబ్స్ అని కాకుండా అన్ని రంగాల్లో కూడా ఈవెన్ మిలిటరీ అండ్ ఎయిర్ ఫోర్స్లో కూడా మేము రెడీ అంటున్నారు. ఈవెన్ డ్రైవర్లకు కూడా ఆర్టీసీ, రైల్వే డ్రైవర్లకు కూడా మేము చేస్తాము, పురుషులు కానీ తీసుకోవాలంటుంది. దానికి అలాగే గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఇది ఒక మంచి పరిణామం. మరి ఎడ్యుకేషన్ కూడా చాలా వరకు డెవలప్ అయింది. ఒకప్పుడు చాలా తక్కువ కాస్త ఈరోజు దగ్గర 100% చేరే అది ఒక మంచి పరిణామం. మరి అలాగా చదువుకొని అన్ని రంగాల్లో ఉద్యోగాలు చేసినప్పుడు వాళ్ళు గౌరవించబడతారు. ఫైనాన్స్ కూడా రాష్ట్రానికి, కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని ఇలా గౌరవించినందుకు నెల్లూరు జిల్లా రచయిత సంఘ అధ్యక్షులు జయప్రకాష్ గారు, అరుణ గారు, వాళ్ళందరి బృందానికి ఎంఎస్ఆర్ ప్లాస్టిక్ సెంటర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రచయితల సంఘం అధ్యక్షులు జయప్రకాష్ గారు, అలాగే అరుణ గారు, ములుగు లక్ష్మి వీరందరి సౌజన్యంతో రెడ్ క్రాస్ నందు ఉన్న ఎంఎస్ఆర్ ప్లాస్టిక్ సెంటర్లో ఇక్కడ పనిచేస్తున్న లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ, స్టాఫ్ కానీ ఈ మహిళల్ని వాళ్ళు చేసిన సేవలను
గుర్తించి నెల్లూరు జిల్లా రచయితల సంఘం వారు వారిని ప్రపంచ మహిళా దినోత్సవం రోజు వారిని సత్కరించాలని కోరిన తర్వాత అనుమతి ఇవ్వడం ఈరోజు వారు వచ్చి ఆ కమిటీ మెంబర్లు అందరూ కూడా మా స్పాస్టిక్ సెంటర్లో ఉన్న మహిళా సభ్యులందరినీ కూడా వారిని తగు రీతిలో సన్మానించి ఈ మహిళా దినోత్సవం యాక్చువల్గా అయితే రేపు శివరాత్రి కాబట్టి ఒకరోజు ముందస్తుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా అందరి సమక్షంలో కన్వీనర్ నేతాజీ సుబ్బారెడ్డి గారు, అడ్వైజర్ రాజేంద్ర ప్రసాద్ గారు, సెక్రటరీ మస్తానయ్య గారు, ఏఓ చంద్రశేఖర్ గారు, మా ప్రిన్సిపాల్ గురునాథం గారు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెల్లూరు జిల్లా రచయితల సంఘం తరఫున నిర్వహించారు. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.